హాయ్ అండి. హలో అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ జున్ను కర్రీ అనమాట. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 4 గుడ్లు పగలగొట్టి బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న ఈ గుడ్ల మిశ్రమంలో కొంచెం పాలు వేసుకుని 1 టీ స్పూన్ కారము, హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుని బాగా కలిపి ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని నీళ్లు వేసి ఒక ప్లేట్ వేసి మనం బీట్ చేసి ఉంచుకున్న ఎగ్గ మిశ్రమాన్ని పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న దాన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీకి మసాలా సిద్ధం చేసుకుందాము. 2 ఇలాచీలు, కొంచెం జాపత్రి, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసి ఇలా పౌడర్ చేసి పక్కన ఉంచుకోవాలి. అదే రోట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత షాజీరా, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత బాగా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇవి ఇలా దోరగా వేగిన తర్వాత 2 మీడియం సైజు టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసుకుని వేసుకుని అవి బాగా మగ్గించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, 2 టీ స్పూన్స్ కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, దంచి ఉంచుకున్న మసాలా పొడి వేసుకుని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మీగడతో ఉన్న పెరుగుని వేసుకుని కలుపుకొని 1 టీ గ్లాసు వాటర్ వేసుకుని అవి బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న ఎగ్ ముక్కలను వేసుకుని కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం కసూరి మేతి అలాగే కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. అంతే, కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకే కాదు, రోటీ, చపాతీ, బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. చికెన్ కర్రీకి ఏమీ తీసిపోదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.